పత్తి పంటలో ప్రమాదకారిగా మారిన గులాబీ రంగు పురుగు నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. సమగ్ర పద్ధతుల ఆచరణతో పురుగును నిర్మూలించవచ్చని తెలియజేస్తూ ఇందులో భాగంగా ప్రతి రైతు లింగార్షక బుట్టలను పొలంలో అమర్చుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ఎకరాకు 5 బుట్టల చొప్పున పొలంలో ఏర్పాటు చేయాలని, రైతులకు 50% రాయితీపై వీటిని అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. పత్తి పంట 45 రోజుల నుంచి 90 రోజుల వ్యవధిలో తప్పనిసరిగా ఈ బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కొన్నపాడు గ్రామంలో లింగాకర్షక బుట్టలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ కొన్నపాడు గ్రామంలో మనకి మొత్తం పత్తి కాటన్ ఏరియా ఎక్కువ ఉంటుంది. దాదాపు 800 ఎకరాల దాకా ఉంటుంది కాటన్ ఏరియా. ఈ కాటన్ ఏరియాలో మనకి గత 4-5 సంవత్సరాల నుంచి మరి పింక్ బోల్వాము ఎక్కువ రావటం జరుగుతుంది. ఈ పింక్ బోల్వాము వల్ల ప్రతి రైతుకి మరి 4 నుంచి 5 క్వింటాల దాకా దిగుబడి అనేది తగ్గుతుంది. మరి గుడ్డి పత్తి అయిపోయి మొత్తము ప్రతి సంవత్సరం కూడా దిగుబడి తగ్గుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ పింక్ బోల్వాము నివారణ కోసము మనకి ఈ లింగాకర్షక బుట్టలు 50% రాయితీ మీద ఇస్తున్నారు. దీని యొక్క పూర్తి ఖరీదు 40 రూపాయలు కాగా మరి 20 రూపాయలు గవర్నమెంట్ రాయితీ భరించి మరి రైతులకి 20 రూపాయలకే రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రతి రైతు కూడా ఎకరానికి కంపల్సరీగా 5 లింగాకర్షక బుట్టలు చేలో పెట్టుకోవాలి. దీని మూలంగా మనకి గులాబీ రంగు పురుగు ఉధృతి తెలుస్తుంది. మరి రెక్కల పురుగులు మనకి బుట్టలో పడతాయి కాబట్టి రెక్కల పురుగులు పడిన సంఖ్యను బట్టి మన చేలో ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా కంపల్సరిగా ఎకరానికి మరి ఒక 5 లింగాకర్షక బుట్టలు పత్తి చేలో పెట్టుకుంటే గనక పింక్ బోల్వామ్ని చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ లింగాకర్షక బుట్టలు 45 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్క రైతుకు కూడా ఒక బుట్ట 2 లూర్లు ఇస్తున్నాము. 45 రోజులు అయిపోయిన తర్వాత ఆ లూరు మార్చుకోవాలి. 2 సార్లకు సరిపోతుంది. 45 రోజులకు ఒకసారి 45 రోజులకు ఒకసారి మనకి 90 రోజులు ఈ లింగాకర్షక బుట్టలు మనకి ఉపయోగపడతాయి.